Dear students, welcome to వాయిస్ ఆఫ్ హిస్టరీ ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు మనం భారత రాజ్యాంగం గురించి తెలుసుకుందాం. డియర్ స్టూడెంట్స్, ఎగ్జామినేషన్లో భారత రాజ్యాంగం గురించి చాలా రకాల క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. మనం ఈరోజు భారత రాజ్యాంగంలోని షెడ్యూల్, ఆర్టికల్స్ మరియు భాగాల గురించి తెలుసుకుందాము. డియర్ స్టూడెంట్స్, ఖచ్చితంగా క్వశ్చన్స్ ఈ అంశం నుంచి అడగడం జరుగుతుంది. అయితే మనకు ప్రస్తుతం భారత రాజ్యాంగంలో 470 ఆర్టికల్, 25 భాగాలు, 12 షెడ్యూల్ ఉన్నాయి. అదే రాజ్యాంగం ప్రారంభంలో 395 ఆర్టికల్స్, 22 పార్ట్స్ అండ్ 8 షెడ్యూల్ ఉండేవి. ఈ కాలక్రమాన అవి పెరుగుతూ వస్తున్నాయి. చూడండి డియర్ ఫ్రెండ్స్, ప్రస్తుతం భారత రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ సంఖ్య 470. ప్రస్తుతం భారత రాజ్యాంగంలో ఉన్న షెడ్యూల్ సంఖ్య 12. ప్రస్తుతం భారత రాజ్యాంగంలో ఉన్న భాగాల సంఖ్య 25. ప్రారంభంలో భారత రాజ్యాంగంలో ఆర్టికల్ సంఖ్య 395. అదేవిధంగా షెడ్యూల్ సంఖ్య 8. అదేవిధంగా భాగాల సంఖ్య 22. చూడండి ఫ్రెండ్స్, మనము ఈ 470 ఆర్టికల్స్, అదేవిధంగా 25 భాగాలు, అదేవిధంగా 12 షెడ్యూళ్లను ఏ విధంగా గుర్తుంచుకోవాలి? దీనికోసం ఫ్రెండ్స్ కొన్ని ట్రిక్స్ తయారు చేశాను, అంటే ఈజీగా గుర్తుంచుకోవచ్చు. ఈరోజు మనము భారత రాజ్యాంగంలోని షెడ్యూల్, ఈజీ మెథడ్ మరి కోడ్స్ యూజ్ చేసి ఏ విధంగా గుర్తుంచుకోవచ్చు. ఎగ్జామినేషన్లో మనం వితిన్ సెకండ్లో ఈ ఆన్సర్స్ మనం గుర్తించవచ్చు. ఈరోజు మనం షెడ్యూల్ గురించి తెలుసుకుందాం. భారత రాజ్యాంగం షెడ్యూల్ మన ఈజీ మెథడ్. ఫ్రెండ్స్, మనం చెప్పుకున్నాం రాజ్యాంగంలో 12 షెడ్యూల్ ఉన్నాయి ప్రజెంట్. ఫస్ట్ 1వది రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలు. రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల గురించి వాటి పేర్లు ఇందులో మనకు 1వ షెడ్యూల్ ఉంటుంది. 2వ షెడ్యూల్ రాజ్యాంగబద్ధ పదవులకు జీతభత్యాలు. 2వది రాజ్యాంగబద్ధ పదవులకు వాళ్ళ జీతభత్యాలు. 2వది. 3వది ఈ పదవుల ప్రమాణ స్వీకారం. పదవుల ప్రమాణ స్వీకారం అంటే రాజ్యాంగబద్ధ పదవుల యొక్క ప్రమాణ స్వీకారం గురించి మనకు 3వ షెడ్యూల్ వివరిస్తుంది. ఇక 4వ షెడ్యూల్ ఎస్సీ ఎస్టీ పాలన. షెడ్యూల్ ప్రాంత, షెడ్యూల్ కులాలు, ఎస్సీ ఎస్టీ పాలన, షెడ్యూల్ తెగలు మరియు షెడ్యూల్ ప్రాంతాల గురించి 4వ షెడ్యూల్ వివరిస్తుంది. ఇక 4వది రాజ్యసభకు సభ్యుల ఎంపిక. 1 రాష్ట్రాలు మరియు కేంద్ర ప్రాంతాలు, 2వది రాజ్యాంగబద్ధ పదవుల జీతభత్యాలు, 3వది పదవుల ప్రమాణ స్వీకారం, 4వది రాజ్యసభకు సభ్యుల ఎంపిక. ఇక 5వది ఎస్సీ ఎస్టీల పాలన. ఎస్సీ ఎస్టీల పాలన. ఇక 6వది చూసుకుంటే గిరిజన ప్రాంతాల పాలన. 7వది కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజన. కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజన. 8వది
అధికార భాషలు. అంటే రాజ్యాంగం గుర్తించబడ్డ భారతదేశంలో అధికార భాషలు ప్రజెంట్ 22 ఉన్నాయి. ఇక 9వది భూ సంస్కరణలు. ఇక 10వది పార్టీ ఫిరాయింపులు. నిషేధం 1988లో రాజీవ్ గాంధీ ప్రవేశపెట్టింది. 11వది పంచాయతీ 6 స్థానిక సంస్థలు అధికారాలు విధులు. చివరిది నగరపాలక సంస్థలు. అధికారాలు విధులు. చూడండి ఫ్రెండ్స్, స్టూడెంట్స్, మనకు భారత రాజ్యాంగంలో 12 షెడ్యూళ్ళు ప్రస్తుతం ఉన్నాయి. వీటిని ఏ విధంగా గుర్తుంచుకోవాలి చూద్దాం. 1వది రాష్ట్రాలు మరియు కేంద్రబద్ధ ప్రాంతాలు. 2వది రాజ్యాంగబద్ధ పదవులకు జీతభత్యాలు. 3వది పదవుల ప్రమాణ స్వీకారం, రాజ్యాంగబద్ధ పదవుల ప్రమాణ స్వీకారం. 4వది రాజ్యసభకు సభ్యుల ఎన్నిక. 5వది ఎస్సీ ఎస్టీల పాలన. 6వది గిరిజన ప్రాంతాల పాలన. 7వది అధికార విభజన, కేంద్ర రాష్ట్ర మధ్య అధికార విభజన. 8వది అధికార భాషలు. 9వది భూ సంస్కరణలు. 10వది పార్టీ ఫిరాయింపులు. 11వది పంచాయతీరాజ్ వ్యవస్థ. 12వది నగర పాలక సంస్థలు. డియర్ ఫ్రెండ్స్, ఈ 12 ఆర్టికల్ను 12 షెడ్యూళ్లను మనం ఏ విధంగా గుర్తుంచుకోవాలి? మన దానికోసం చాలామంది చాలా రకాలైన ట్రిక్స్ ప్లస్ కోడ్స్ తయారు చేసిండు. కానీ మన సొంతంగా ఒక కోడ్ తయారు జరిగింది ఈజీ మెథడ్లో. ఏమంటే రాజీ అనే ఒక అమ్మాయి, ఆమె ప్రమాణం చేసిందట. ఏమని? రాజాసాబ్ సినిమాకు వాళ్ళ పాపని తీసుకెళ్తాని. చూద్దాం, ఈ కోడ్ చూద్దాం. రాజీ ప్రమాణం చేసింది. ప్రమాణం చేసింది. ఏమని చేసింది? రాజాసాబ్ సినిమాకు వాళ్ళ పాపని తీసుకొని వెళ్తారు. రాజా సాబ్ ఇంగ్లీష్ తీసుకుందాం, తెలుగులో వేసుకుందాం. సినిమాకు పాపను తీసుకెళ్తారు. తీసుకొని వెళ్తారని రాజీ అనే అమ్మాయి ఒక ప్రమాణం చేసినారు. ఏమని చెప్పింది? రాజాసాబ్ సినిమాకు వాళ్ళ పాపని తీసుకెళ్తే ప్రమాణం చేసింది. చూద్దాం మనం కోడ్ని ఏ విధంగా డికోడ్ చేద్దాం. చాలా సింపుల్ ఉంటుందమ్మా. ఇగో రా, ఫస్ట్ రా, రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు. జీ చూద్దాం, సెకండ్ జీ, జీతభత్యాలు. థర్డ్ ప్రమాణం, అంటే ప్రమాణ స్వీకారం. ఇది ఏదైనా చేస్తే రాజ్యసభకు సభ్యుల ఎంపిక. రాజ్యసభకు సభ్యుల ఎంపిక. ఓకేనా? సాబ్. 5వది ఎస్ మనం ఏమనుకున్నాం? ఎస్సీ ఎస్టీ వాళ్ళ పాలన. ఎస్సీ ఎస్టీ పాలన. ఇంకొక తర్వాత 6A వస్తుంది, ఆదివాసీల పాలన. ఇక 7 ఇంకొక ఏ, ఆదివాసీ ప్రాంతాలకు ఏమవుతుంది? అధికార భాష. తర్వాత ఇంకొక 8 ఇంకో ఏమొస్తుంది? ఈ 7th ఏ అధికార విభజన.
ఎయిత్ ఏ అధికార భాష. ఇక నైన్త్ సాఫ్ బి అంటే భూ సంస్కరణలు. ఎస్, భూ సంస్కరణలు. రాజ్యసభ అయిపోయింది. రాజ్యసభ తర్వాత ఏమొచ్చింది? పాపని ఏమైపోయింది? ఈ 10 పార్టీ ఫిరాయింపు. పార్టీ ఫిరాయింపు. ఇక 11 పాప పంచాయత్ రాజ్. 12 నగరపాలక సంస్థలు. చూడండి ఎంత సింపుల్ ఉంది. రాజీ ప్రమాణం చేసింది రాధేసాబ్ సినిమాకు వాళ్ళ పాపని తీసుకుని వెళ్తారు. చాలా సింపుల్ కదా, ఎంత సింపుల్ అడగండి. రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు. జీతభత్యాలు. ప్రమాణ స్వీకారాలు. రాజ్యసభకు. సాబ్ ఎస్సీ పాలన. ఏ ఆదివాసీల పాలన. ఇంకొక ఏ అధికార విభజన. ఇంకొక ఏ అధికార భాషలు. తర్వాత బి సాబ్ తర్వాత భూ సంస్కరణ. తర్వాత పాపన్న వస్తుంది. పార్టీ ఫిరాయింపులు. 11 పంచాయతీరాజ్ వ్యవస్థ. ఇంకోటి లాస్ట్ నగరపాలక సంస్థ. డియర్ ఫ్రెండ్స్, చూడండి ఎంత ఈజీ ఉంటుంది మనకు. ఎగ్జామినేషన్లో క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా ఎలాంటి తడబాటు లేకుండా ఈజీగా మనం గుర్తించవచ్చు. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనకు షెడ్యూల్ గురించి తెలుసుకుందాం. రేపు మనకు రాజ్యాంగంలోని భాగాల గురించి ఈ 25 భాగాలని వాటి గురించి కోర్టు తెలుసుకుందాం. అదేవిధంగా రేపు ఇంకో క్లాస్లో భారత రాజ్యాంగంలో ఉన్న 470 ఆర్టికల్స్ను మనం గుర్తించే విధంగా ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, పోలీసు, విఆర్ఓ, పంచాయత్ సెక్రటరీ ఏ ఎగ్జామ్ అయినా మనకు ఖచ్చితంగా రాజ్యాంగం గురించి క్వశ్చన్స్ ఉంటాయి. కానీ అందులో ఆర్టికల్స్, షెడ్యూల్స్, భాగాల గురించి ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. మీరు ఆర్ఆర్బీ రాసినా, ఎస్ఎస్సి రాసినా, ఏది రాసినా కూడా ఖచ్చితంగా రాజ్యాంగం గురించి క్వశ్చన్స్ ఉంటాయి. డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.